ఓం అరుణాచల శివ. ప్రస్తుతం అయితే మనం సప్తమోక్షపురిలో ఒకటైనటువంటి కాంచీపురంలో ఉన్నాం అన్నమాట. ద్రవిడ దేశంలో ఉన్నటువంటి ఏకైక మోక్ష నగరము ఈ కాంచీపురము. ఈ కాంచీపురం కూడా చాలా విలక్షణమైనటువంటి నగరం అన్నమాట. మిగిలిన మోక్షపురులతో పోల్చుకుంటే ఇది చాలా విలక్షణమైనటువంటి నగరము. అందులో కూడా ప్రజెంట్ మనం వరదరాజస్వామి వారి యొక్క ఆలయంలో ఉన్నాము. ఇది మనకి 108 వైష్ణవ దివ్య దేశాల్లో ఇది చాలా ప్రధానమైనది అన్నమాట. అరుణాచలం నుంచి ఫస్ట్ ఈ ఆలయానికి వచ్చామన్నమాట. మీరు ఎవరన్నా కూడా ప్లాన్ చేసుకుంటున్నప్పుడు కూడా ఇలాగే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇది మనకి కాంచీపురంలో విష్ణు కంచి శివ కంచి అని చెప్పేసి 2 కంచులు వస్తాయన్నమాట. మనకి అమ్మవారు ఉన్నటువంటి ఆలయ పరిధి శివ కంచిలోకి వస్తుంది. ఈ ఆలయము కాంచీపురం నుంచి దాదాపుగా ఒక 4 కిలోమీటర్ల వరకు వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఈ ఆలయాన్ని దర్శనం చేసుకుంటే మిగతా ఆలయాలన్నీ కూడా అక్కడే మనకి గ్రూప్గా ఉంటాయి కాబట్టి చాలా సింపుల్గా అక్కడ దర్శనం చేసుకోవచ్చు. అరుణాచలం నుండి బయలుదేరి నేను శివయ్య స్వామి అయితే కాంచీపురానికి వెళ్తున్నాము. మొదట మేము విష్ణు కంచికి అయితే వెళ్తున్నాము. విష్ణు కంచిగా బాసిల్లే ఈ క్షేత్రంలో స్వామివారి పేరు వరదరాజస్వామి. స్థల పురాణం ప్రకారం స్వామివారికి ఈ పేరు రావడానికి గల కారణంగా ఈ విధంగా చెబుతారు. ఈ సృష్టి యందు మొదటి జీవుడైన చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఆదేశం మేరకు భూమిపై సర్వదేవతలు నివసించే రీతిలో ఒక మహానగరాన్ని నిర్మించి ఇవ్వమని బ్రహ్మదేవుడు విశ్వకర్మను ఆదేశించారు. ఆ విధంగా నిర్మితమైన నగరమే కాంచీపురము. ఇక ఈ ఆలయం యొక్క స్థల పురాణం విషయానికి వస్తే, సత్యలోకంలో సరస్వతీదేవితో కలహాన్ని పొందిన చతుర్ముఖ బ్రహ్మ భూలోకంలో తన ఆజ్ఞ చేత నిర్మించబడిన మహానగరమైనటువంటి కాంచీపురంలో మహావిష్ణువు కోసం ఒక మహాయాగాన్ని చేయదలచి మరలా విశ్వకర్మను పిలిపించి ఒక సుందరమైన మహా అద్భుతమైనటువంటి రీతిలో మహావిష్ణువు యొక్క ఆకృతిని చెక్కి పెట్టమని ఆదేశించారు. ఆ విధంగా బ్రహ్మ ఆజ్ఞ చేత విశ్వకర్మ చెక్కిన ఆ మహా అద్భుత రూపమే అత్తి వరదరాజస్వామి. ఈ మహావిష్ణు రూపాన్ని అత్తి మానుతో చెక్కడం వలన ఈ మహావిష్ణువుకు అత్తి వరదరాజస్వామి అని పేరు వచ్చింది. మనకి తెలుగులో అత్తి అనగా మేడి చెట్టు అని. మేడి చెట్టు యొక్క మొదుతో తయారు చేయబడినటువంటి ఆ మహా సుందర రూపమే అత్తి వరదరాజస్వామి. ఈ విధంగా కాంచీపురంలో బ్రహ్మ యొక్క యజ్ఞానికి కావలసినటువంటి అన్ని వనరులను విశ్వకర్మ దగ్గరుండి అమర్చారు.
కానీ యాగకర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మకు యజ్ఞాది క్రతువులు చేయుటకు సహధర్మచారిని పక్కన లేకపోవడం వలన గాయత్రీదేవిని పిలిచి తన భార్య స్థానంలో ఉండి ఈ యాగాన్ని ఆరంభించారు చతుర్ముఖ బ్రహ్మ. ఈ విషయాన్ని గమనించినటువంటి సరస్వతీదేవి ఈ యాగాన్ని సర్వనాశనము చేయదలిచి వేగవతి అన్న నది పేరుతో ఈ యజ్ఞము వైపుగా తోసుకు వచ్చింది. వరద రూపంలో వచ్చిన వేగవతి నది ప్రవాహాన్ని ఆపిన కారణంగా ఇక్కడ స్వామిని శ్రీ వరదరాజస్వామిగా, శ్రీ వరదరాజస్వామి పెరుమాళ్ళుగా ఇక్కడ భక్తులు పిలుచుకుంటారు. ఈ ప్రదేశంలో స్వామివారిని మహా వైష్ణవ భక్తులైన ఆదిశేషులు నుండి మొదలుపెట్టుకొని రామానుజాచార్యుల వరకు యుగ యుగాల్లో సేవించారని స్థల పురాణము. మహుటాయమానంగా వెలిగిన ఈ ఆలయము 8వ శతాబ్దంలో తురుష్కుల దండయాత్రకు గురైనది. ఈ దండయాత్రల నుండి స్వామివారిని కాపాడుకోదలచి కొంతమంది భక్తులు ఆ అత్తిమానుతో చేయబడినటువంటి ఆ అత్తి వరదరాజస్వామి పెరుమాళి యొక్క విగ్రహమూర్తిని ఆ కోనేరులో భద్రపరిచి వెళ్ళిపోయారు. అది తరతరాల నుండి ఎవరికి తెలియకపోవడం వలన ఆ మహావిష్ణు రూపము ఆ భూగర్భంలో, ఆ జలగర్భంలో అలాగే ఉండిపోయింది. క్రమేపీ కాలక్రమంలో ఆ కోనేరులోని నీరు ఇంకిపోగా స్వామివారి అతి సుందరమైనటువంటి అత్తి వరదరాజస్వామి వారి విగ్రహము బయటపడింది. అప్పటి నుండి ఈ స్వామివారిని 40 సంవత్సరాలకు ఒక్కసారి దర్శనం చేయు విధంగా అప్పటి శాసనాలు తీర్చిదిద్దారు. ఇప్పటికీ అదేవిధంగా స్వామివారిని 40 సంవత్సరాలకు ఒక్కసారి బయటకు తీసి భక్తుల దర్శనార్థమై 30 రోజులు పడుకొని చివరి 10 రోజులు స్వామివారి నిలబడి ఉన్న రూపంలో దర్శనం ఇచ్చే విధంగా ఈ ఆలయంలో ఉత్సవాలు జరుపుతారు. చివరిగా 2023లో ఈ స్వామివారి దర్శనం జరిగింది. ఈ దర్శనార్థమై దాదాపుగా 80 లక్షల మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకున్నట్లుగా టెంపుల్ యొక్క రికార్డ్స్లో ఉంది. ఇక ఈ ఆలయంలో ఉన్నటువంటి బంగారు బల్లి, వెండి బల్లి యొక్క స్థల పురాణం విషయానికి వస్తే, గౌతమ మహర్షి శిష్యులైనటువంటి 2 మునిపుంగవులు విష్ణు సేవకై కోనేరులోని నీటిని తీసుకురాదలిచి కోనేరుకు వెళ్ళగా అక్కడ గంధర్వకాంతలు స్నానం చేయడం చూసి తనువు మరచి అలా చూస్తూ ఉండిపోయారు. తరువాత విషయం గుర్తుకు వచ్చి హడావిడిగా నీటి కుండలో నీటిని నింపి పూజకు వెళ్ళారు. అంతలో గౌతమ మహర్షి ఆ నీటిని పరిశీలించి చూడగా 2 బల్లులు ఉన్నాయి. విష్ణు పూజలో నిర్లక్ష్యం వహించిన కారణంగా వారిని బల్లులుగా మారమని శపించారు. తమ శాప విమోచనాన్ని నిర్దేశించమని స్వామివారిని కోరగా కాంచీపురంలో వరదరాజస్వామి వారిని సేవించమని, అక్కడ మీకు శాప విమోచనం కలుగుతుందని శాప విమోచనాన్ని నిర్దేశించారు గౌతమ మహర్షి. వారు కాంచీపురం చేరి ఇక్కడ స్వామివారిని సేవించి శాప విమోచనం పొందారు. అందుకు ఆ మునిపుంగవులు, ఆ ముని బాలుల యొక్క చిహ్నంగా ఇక్కడ బంగారు బలిని, వెండి బలిని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ఆలయము దాదాపు 70 ఎకరాల ప్రాంగణంలో వైష్ణవ భక్తులకు అత్యంత ప్రీతికరమైన ఆలయంగా బాసిల్లుతుంది. ఈ ఆలయం దర్శనం వలన పూర్వీకుల యొక్క శాపాలు మనపై పనిచేయవు అని ఇక్కడి స్థల పురాణము. ఇక్కడ వెలిసినటువంటి స్వామివారు కరుణాహృదయులు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి మాదిరిగానే అభయహస్తము, వరదహస్తంతో కోరిన వారికి కొండంత కోరికలు కూడా తీర్చే స్వామిగా ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసము. అలాగే ఈ ఆలయంలో ప్రధానంగా దర్శించవలసినటువంటి వాటిల్లో అగ్నిదేవునిచే పూజించబడిన పంచలోక విగ్రహమైనటువంటి మహావిష్ణుమూర్తిని ఇక్కడ ఖచ్చితంగా మనం దర్శించాలి.
తదుపరి సత్యయుగంలో హిరణ్యకశిపుని సంహరించి అహోబిల క్షేత్రం నుండి నరసింహస్వామి వారు వచ్చి సేద తీరిన ప్రాంతం ఈ ఆలయంలోనే ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే స్వామివారు లక్ష్మీ సహితులై ఉండరు. నరసింహస్వామి వారు ఉగ్ర రూపంలో యోగముద్రలో ఒక గుహలో కూర్చొని ఉంటారు. స్వామివారిని కూడా ఖచ్చితంగా దర్శనం చేయండి. తదుపరి అమ్మవారిని దర్శనం చేయండి. అలాగే మహావిష్ణువు తన జీవకళను ప్రవేశపెట్టిన అతి సుందరమైన ముగ్ధ మనోహరమైన మాటలకు వర్ణించలేని మహావిష్ణుమూర్తిని మొదటి అంతస్తులో ఇక్కడ దర్శించవచ్చు. ఇక్కడ స్వామివారిని చాలా దగ్గర నుండి దర్శించవచ్చు. స్వామివారిని చూస్తుంటే సాక్షాత్తు మహావిష్ణువుల వారు మన ముందు నిలబడి ఉన్నారా అని భ్రాంతిని కలుగజేస్తారు. ఇంత గొప్ప అవకాశం బహుశా ఈ క్షేత్రంలోనే ఏమో అని అనిపిస్తుంది. స్వామివారిని దర్శించి తరించండి. తదుపరి బంగారు బల్లి, వెండి బల్లి దర్శనం కూడా చేసుకోండి. తదుపరి స్వామివారి ప్రసాదంతో ఈ ఆలయ దర్శనము పూర్తి అవుతుంది. ఇంతటి మహా అద్భుతమైన ఆలయము మనకి చాలా చేరువలో ఉండడం విశేషము. ఈ ఆలయ పరిధిని అంతా కూడా విష్ణు కంచిగా ఇక్కడ పిలుస్తారు. శ్రీ వైష్ణవులకు అతి ముఖ్యమైన ఈ ఆలయంలో పూజలన్నీ కూడా వైఖానస ఆగమ సాంప్రదాయాల ప్రకారం శ్రీ వైష్ణవ పూజారులు ఇక్కడ చేస్తారు. ఈ ఆలయంలో సంవత్సరానికి చాలా గొప్పగా 6 సార్లు ఉత్సవాలు జరుపుతారు. తదుపరి కాంచీపురంలో ఖచ్చితంగా చూడవలసినటువంటి 4 ఆలయాల గురించి మన ఛానల్లో నెక్స్ట్ వీడియోస్ రాబోతున్నాయి. ఖచ్చితంగా ఆ వీడియోల కోసం వేచి చూడండి. ఈ వీడియోస్ చూసి మీరు కాంచీపురాన్ని దర్శించినట్లయితే మీరు ఆ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించగలుగుతారు అన్నది నా అభిప్రాయం. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అరుణాచల శివ, అరుణాచల శివ, ఓం అరుణాచలేశ్వరాయ నమః.